యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల విక్రయం జోరుగా సాగుతుంది. జిల్లా నుంచి హైదరాబాద్కు నిత్యం పాల సరఫరా అవుతుంది. దీంతో కొంతమంది అక్రమార్కులు కల్తీ పాలు తయారు చేస్తూ కాసులు గడిస్తున్నారు. కల్తీ పాలు తయారు చేయడానికి నీటిలో 5 కిలోల యూరియాను కలుపుతారు. దీంతో పాటు తెల్లగా మారుతాయి. ఇలాంటి కల్తీ పాల విక్రయం జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతుంది. ఇదిలా ఉండగా ఎస్ఓటీ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కల్తీ పాలు విక్రయిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకలలో కల్తీ పాలు తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గౌస్ కొండలో కూడా కల్తీ పాల వ్యాపారం చేస్తున్న అస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 200 లీటర్ల కల్తీ పాలు, 100 మిల్లీమీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.